శ్రీ ప్రత్యంగిరా దేవి తాంత్రిక ఆరాధనలో పరాభవనామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్ష అష్టమి నాడు వచ్చే భైరవ అష్టమి అత్యంత ప్రశస్తమైనది. మన గురువు గారు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారు ఈ పవిత్ర దినాన ధన ప్రాప్తి కోసం, దారిద్ర్య దహనం కోసం నిర్వహించే ప్రత్యేక కృత్య లక్ష్మీ హోమము మరియు దానికి ఉపయోగించే అపురూప ద్రవ్యాల గురించి ఇక్కడ సంపూర్ణంగా వివరిస్తున్నాను. శ్రీ కృత్య ప్రత్యంగిరా తంత్రము, కృత్య లక్ష్మీ హోమం, భైరవ అష్టమి. మార్గదర్శకులు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్. 1. ధన ప్రాప్తికి అపురూప హోమ ద్రవ్యాలు. గురువు గారు వివరించినట్లుగా ఈ ప్రత్యేక హోమంలో ధనాన్ని ఆకర్షించే గుణం ఉన్న అత్యంత దుర్లభమైన మరియు పవిత్రమైన ద్రవ్యాలను ఉపయోగిస్తారు. ఇవి కేవలం ద్రవ్యాలు కావు, ఇవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు. కమల బీజములు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి స్థిర లక్ష్మిని ప్రసాదిస్తాయి. తెల్ల జిల్లేడు పూలు, వేర్లు గణపతి మరియు సూర్యుని అంశ కలిగినవి. ఇవి ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగిస్తాయి. కుబేర ఆకులు ధన కుబేరుని ఆశీస్సులు పొందిన ఈ ఆకులు సంపదను పెంపొందిస్తాయి. పగడపు చూర్ణం కుజుని అనుగ్రహం కోసం మరియు భూ సంబంధిత ఆస్తుల ప్రాప్తి కోసం. మర్రి చెట్టు మొగ్గలు వంశ పారంపర్య ఆస్తి మరియు నిరంతర ధన ప్రవాహం కోసం. ఆవు నెయ్యి హోమ అగ్నిని ప్రజ్వలింపజేయడానికి మరియు దేవతా ప్రీతికి ముఖ్య ఆధారం. 2. పూజా విధాన క్రియ. సమయం భైరవ అష్టమి రోజు రాత్రి నిషీధి సమయం 10 గంటల తర్వాత. క్రియాక్రమము గురు ప్రార్థన. ముందుగా గురువు గారిని స్మరించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. సంకల్పం నాకున్న సమస్త ఆర్థిక ఇబ్బందులు తొలగి స్థిరమైన ధన ప్రాప్తి కలగాలి అని సంకల్పం చెప్పుకోవాలి. భైరవ పూజ కాల భైరవుని మరియు కృత్య ప్రత్యంగిరా దేవిని ఆవాహన చేసి పూజించాలి. హోమ అగ్ని ప్రజ్వలన వేప కట్టెలు లేదా మామిడి కట్టెలతో హోమ అగ్నిని వెలిగించి ఆవు నెయ్యితో ఆజ్యం పోయాలి. ద్రవ్య ఆహుతి పైన పేర్కొన్న అపురూప ద్రవ్యాలను కమల బీజములు, తెల్ల జిల్లేడు మొదలైనవి ఒక్కొక్కటిగా మంత్రోచ్చారణ చేస్తూ హోమ అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. 3. శక్తివంతమైన మూల మంత్రం. ఈ హోమ సమయంలో గురువు గారు ఉపదేశించిన ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 21 సార్లు జపించి ఆహుతి ఇవ్వాలి. ఓం హ్రీం క్లీం కృత్యా ప్రత్యంగిరే మమ గృహే ధన ధాన్యవృద్ధిం కురు కురు కుబేర అష్ట ఐశ్వర్యం దేహి దేహి సర్వదారిద్ర్యం నాశయ నాశయ కమల బీజ శేతార్క ప్రభావేన స్థిర లక్ష్మిం ప్రచోదయాత్ హుం ఫట్ స్వాహ. 4. గురువు గారి ముఖ్య సూచన. శ్రీ సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారు భక్తులకు పదే పదే చెప్పే మాట. ఈ భైరవ అష్టమి హోమం ఒక గొప్ప. దీనిని సంపూర్ణ నమ్మకంతో గురు స్మరణతో చేసినప్పుడు మాత్రమే ఫలితం దక్కుతుంది. ధనం అనేది కేవలం ఖర్చు పెట్టుకోవడానికి కాదు, అది ధర్మ కార్యాచరణకు ఉపయోగపడాలి. ఈ హోమ ఫలితంగా మీకు కలిగే సంపదలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించినప్పుడే ఆ సంపద శాశ్వతంగా ఉంటుంది. లోకాః సమస్తాః సుఖినో భవంతు.